ఆ న్యూస్ యాప్ని అప్డేట్ చేసుకుని ఆ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటుంటే ఆ నోటిఫికేషన్స్తో మోగిపోయింది రాత్రంతా కూడా. ఎందుకంటే ఇరాన్ ఆ స్థాయిలో ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడింది. బెరాజ్ ఆఫ్ మిసైల్స్తో ఇజ్రాయిలీలు వణికిపోయారు. ఈ నేపథ్యంలో రాత్రి ఏం జరిగింది, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఏ స్థాయిలో దెబ్బతింది, ఇరాన్ ఎటువంటి దాడులకు పాల్పడింది, దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ముందుకు వచ్చేసిన ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అణుయుద్ధం మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలు, మిసైల్ స్థావరాలు, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై విరుచుకుపడింది ఇజ్రాయెల్. 200 యుద్ధ విమానాలతో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో సీక్రెట్ డ్రోన్లను ఇరాన్ భూభాగంలోకి పంపి దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 100 మంది ఇరాన్ పౌరులు కూడా హతమైనట్టుగా స్వయాన ఇరానే ఒప్పుకుంది. మరి ముఖ్యంగా 3 ఆర్మీ అధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్టు ఇజ్రాయెల్కి సంబంధించి దాడుల్లో ఇరాన్ ధృవీకరించింది. 350 మందికి తీవ్ర గాయాలయ్యాయంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. ఈ నేపథ్యంలోని ఇజ్రాయెల్ అణు స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో దాడికి పాల్పడింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్పై దాడికి పాల్పడినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఇరాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 10ల కొద్ది బాలిస్టిక్ మిసైల్స్తో మెరుపు దాడులకు దిగింది ఇరాన్. 40 మందికి పైగా ఇజ్రాయెలీలు గాయపడినట్టుగా తెలుస్తోంది. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను పేల్చేసినట్టుగా ఇరాన్ చెప్పుకొచ్చింది. F-35 ఫైటర్ జెట్స్ని పేల్చేసామంటూ ఇరాన్ చెప్పుకురావడం, ఆ తర్వాత పరిణామాలు మారిపోతూ ఉండడం, నిన్న రాత్రంతా కూడా ఇజ్రాయెల్లో ఆ భీకర దాడులు కొనసాగడం, మరీ ముఖ్యంగా జెరూసలేంకి సంబంధించి కూడా దాడి జరిగిందంటూ వార్తలు రావడం, ఇవన్నీ చూసుకుంటే ఇరాన్ ఏ స్థాయిలో ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడిందో, ఇజ్రాయెల్ని ఏ స్థాయిలో వణికించేస్తుందో అర్థమవుతోంది. సైరన్ల మోత మోగింది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఎటువంటి దాడులు జరిగాయి, సైరన్ల మోత ఏ స్థాయిలో ఉంది, ఆ విజువల్స్ చూద్దాం. Oh my God. Opa. נפילות. Oh my God. אולי לא קרה. Oh my God. Opa. נפילות. Oh my God. אולי לא קרה. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టెహ్రాన్ మీద దాడి చేస్తే ఊరుకుంటామా, మేము టెల్ అవీవ్ మీద దాడి చేస్తామంటోంది ఇరాన్. ఈ నేపథ్యంలో రాత్రి బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది. ఒక పక్క మిసైల్స్, మరోపక్క డ్రోన్లతో దాడికి పాల్పడింది. మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలోని ఇరాన్ మీద ఏ స్థాయిలో విరుచుకుపడిందంటే మాటల్లో కాదు, మిసైళ్లతో చెప్తా ఉంటూ సమాధానం ఇచ్చినట్టుగానే కొనసాగింది రాత్రి పరిస్థితి. ఇజ్రాయెల్కి సంబంధించి మరి ముఖ్యంగా టెల్ అవీవ్ పూర్తిగా చీకటిమయంగా మారిపోయింది. ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ బతికారు. మరి ముఖ్యంగా బంకర్లోకి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. 100 మందిని లేపేశాం అంటూ ఇజ్రాయెల్ చెబుతూ ఉంటే, కాదు 10ల సంఖ్యలోని మరణాలు నమోదయ్యాయంటూ ఇరాన్ చెబుతోంది. కానీ పరిస్థితులు చూసుకుంటే మాత్రం ఇంకా దారుణంగా మారింది. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఫుర్దో న్యూక్లియర్ బేస్ని కూడా అటాక్ చేశాం, బట్ ఇక ఎక్కడ అఫీషియల్ ధృవీకరణ రాలేదు. న్యూక్లియర్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ ఫెసిలిటీస్, సాధారణంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటూ ఉంటాం కదా, వాటి మీద దాడికి పాల్పడ్డామంటూ కూడా ఇటు రెండు కూడా
మరి ముఖ్యంగా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని దెబ్బతీస్తామంటూ ఇజ్రాయెల్ చెబుతూ ఉంటే ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించి కీలకమైన మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేశామంటూ ఇరాన్ చెబుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి వరుసగా బెలిస్టిక్ మిసైళ్లతో బ్యారేజ్ ఆఫ్ బెలిస్టిక్ మిసైల్స్ అంటూ ఉంటారు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, అదిగో మీరు చూస్తున్నారు రాత్రి. మరి ముఖ్యంగా ఇంటర్సెప్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ రేంజ్ వేరు. ఇక్కడ వాళ్ళ ఇంటర్సెప్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి దాంట్లో ఐరన్ డోమ్ ఉంది, దాంతోపాటు మరికొన్ని రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం యాక్టివేట్ చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఒకసారి రాత్రి ఎటువంటి దాడులు జరిగాయి రెండు వైపులా అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి పాల్పడిన తర్వాత ప్రతీకార దాడులకు దిగుతున్నామంటూ కూడా ఇరాన్ చెప్పకనే చెబుతూ డైరెక్ట్గా దాడులకు దిగింది. మరి ముఖ్యంగా వాళ్ళ కీలక స్థావరాలను దెబ్బతీసిన తర్వాత దాంతోపాటు అణు శాస్త్రవేత్తలు ముగ్గురిని హతమార్చింది ఇజ్రాయెల్ అంటూ ఇరాన్ చెబుతోంది. దాంతోపాటు ఇంకా చెప్పాలంటే వాళ్ళ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్ మా సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది, అందుకే ఇక మేము తగ్గేదే లేదు, మరి ముఖ్యంగా బాంబుల వర్షం కురిపిస్తూ ఉంటూ దాదాపుగా నిన్న రాత్రంతా కూడా ఇటు మధ్యప్రాచ్యం అట్టుడుకుపోయిందని చెప్పుకోవాలి. మధ్యప్రాచ్యం మరి ముఖ్యంగా ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయబోతుంది? ఎందుకంటే ఇరాక్ తన గగనతలాన్ని మూసేసింది. ఇప్పుడు దాడి చేయాలంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఎలా చేయబోతోంది? ఎందుకంటే పైన చూసుకుంటే లిబియా ఉంది, లేకపోతే సిరియా ఉంది, సిరియా నుంచే దాడికి పాల్పడిన ఘటన ఉంది. మరి ముఖ్యంగా ఆ దాడుల క్రమాన్ని కనుక చూస్తుంటే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ప్రకారం ఆ దాడులు చేసిన పద్ధతి కనుక చూసుకుంటే సిరియా నుంచి ఇరాన్ మీద దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయెల్ ఇంకొక మాట చెబుతోంది, ఇప్పుడు యావత్ ప్రపంచం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఇటు ఇరాన్ ఒక బెలిస్టిక్ మిసైల్స్ తన దగ్గర ఉన్నాయి, ఆ బెలిస్టిక్ మిసైల్స్ని కనుక ప్రయోగిస్తే ఇటు యావత్ ప్రపంచానికి ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది. కిలోమీటర్ల మేర అంటే 300 నుంచి 3000, 5000 కిలోమీటర్ల వరకు ఆ రేంజ్ చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో క్లియర్ కట్గా ఇటు భారత్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇండియా మీద కూడా ప్రభావం చూపించవచ్చు అని అర్థం వచ్చేలా ఆ వీడియో ఉంది. ఆ వీడియోకి సంబంధించి మరి కాసేపట్లో మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే అది చాలా కీలకమైన వీడియో. నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించి. కమింగ్ బ్యాక్ టు ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇది దాడి కాదు దండయాత్ర అంటోంది. అవును, ఇది దాడి కాదు దండయాత్ర, దయలేని దండయాత్ర అంటోంది ఇజ్రాయెల్. ఇరాన్ కూడా అంతే, నీది దండయాత్ర అయితే మేము చూస్తూ ఊరుకుంటామా, నీకు దండేసే యాత్ర అంటూ ఇరాన్ బయలుదేరుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇజ్రాయెల్ మనుగడ కోసం ఇరాన్పై పోరాటం ఇలాగే వదిలేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తూ ఉంటుంది అంటూ కూడా ఇటు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రియాక్షన్ సంబంధించి కూడా మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేశాను. ఇప్పటికే రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. నిన్న రాత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా మాట్లాడిన సందర్భం, నిన్న రాత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కోట్ చేస్తూ ఇజ్రాయెల్ను లేకుండా చేయడానికి ఇరాన్ కుట్ర పన్నింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు మరికొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు నిన్న రాత్రి జరిగిన దాడి అది మామూలు దాడి కాదు. ప్రపంచ